హలో ఆల్, ఇది నెక్స్ట్ డే అంటే పూజ రోజు. వీడియోకి వెళ్ళే ముందు మీరు నెక్స్ట్ క్లిప్స్ చూడండి. హోప్ యూ ఎంజాయ్ దాట్. ఓకే, నేను పాతూరి నాగవసుంధరాదేవి వీరయ్య చౌదరి గారి కోడల్ని. ఈమె నా పెద్ద ఆడబడుచు ఉమామహేశ్వరి, ఈమె నా రెండో ఆడబడుచు ముద్దుల ఆడబడుచు కామేశ్వరి, ఈమె జ్యోతిర్మయి చిన్నమ్మాయి బ్యూటీ క్వీన్ మూడో ఆడబడుచు సుధారా, ఈమె మా అమ్మాయి సుధారాణి, మా రెండో ఆడబడుచుకి కోడలు, మాకు కూతురు. 3, 2, 1. మా ముద్దుల మనవరాలు. చిట్టి తల్లి పేరు తనిష్క ఈ స్టడీయింగ్ 4th grade. మా ముద్దుల మనవరాలు చెప్పిన మాట చాలా చక్కగా వింటుంది. దీని మీద చేయాలి పెద్ద వీడియో. ఇంకా తక్కువ ఎందుకు? అరే స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసా. రిచ్ పూజా చౌదరి ఎవరి డాటరు? ఈదర కోటేశ్వరరావు గారి ఉమామహేశ్వరి గారి డాటరు, ముద్దుల కూతురు, ప్రిన్సెస్ ఆఫ్ ద ఉమామహేశ్వరి అండ్ అవర్ ఫ్యామిలీ. హోప్ మీరు మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ బై మై అత్త ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్స్ నేను ఇంకా చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరులో పొద్దున్నే లేచి అందరూ వాళ్ళ వాకిల్లో ముగ్గేస్తున్నారు. సో నాకు బాగా అనిపించి వీడియో తీసుకున్నాను. అండ్ ఇంకా మా పిన్ని ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడం, రెడీ అవ్వడంలో చాలా బాగా అనిపించింది నాకు అసలు. అందుకే ఏ మూమెంట్ని మిస్ అవ్వకుండా అన్ని మూమెంట్స్ నేను మెమరీకి లేకపోతే చాలా బాగా అనిపించిందండి. అందుకే ఇవన్నీ తీసుకున్నాను, షార్ట్స్ అండ్ యాడ్ చేశాను. అండ్ ఇలా గడపలకి వాటికి ముగ్గు వేసేసారు. ముగ్గు కాదు, పసుపు కుంకుమతో డెకరేట్ చేశారు. అండ్ మా మావయ్య అక్కడ. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు పసుపు రాసుకొని కూర్చున్నారు. యాక్చువల్లీ నేను వీడియో తీసింది ఎంత బాగా పండిందని, కానీ వాళ్ళు అప్పటికి బాగా రెడీ అయిపోయి పసుపు రాసేసుకున్నారు. అండ్ ఈ పిన్ని ఉంది కదా, కామేశ్వరి పిన్ని, అండ్ ఇది వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు గుంటూరులో ఉంటారు. సో గుంటూరు నుండి వచ్చారు. వాళ్ళని నేను మళ్ళీ సపరేట్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ మా బాబాయ్ ఉన్నారు కదా, అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్. మా బాబాయ్ చాలా బాగా హెల్త్ టిప్స్ చెప్తారు, ఫుడ్ టిప్స్. అండ్ ఆయన బాగా కాన్షియస్గా కూడా ఉంటారు ఫుడ్ గురించి. సో మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నేను అడిగి చెప్తాను. అండ్ ఇది మన ఇంటి ముందు ఉన్న ముగ్గు చాలా బాగా వేశారు. దిస్ ఇస్ మై వదిన, మై ఫేవరెట్ వదిన, మై డార్లింగ్ వదిన. దిస్ ఇస్ మై వదిన. చెప్పు చెప్పమ్మా. మా చెట్టు మల్లె పూలు మా పిన్ని చెప్పిన పువ్వు ఇదే. అండ్ అసలు ఈ వీడియో తీస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే ఆ మూమెంట్స్ ఫ్యామిలీతో. అండ్ ఇది నేను వేసుకున్న లంగా. మా అక్క ఉంది స్వప్నక్క అని సింగపూర్లో, తన లంగా అది. నేను బ్లౌజ్ రీసెంట్గా మోడిఫికేషన్ చేయించుకున్నా, మెటీరియల్ తీసుకున్న నర్సింగ్లో. అండ్ నేను ఇలా రెడీ అయిపోయాను, అన్నీ జ్యువెలరీస్ అన్నీ వేసుకొని. అండ్ బయటకు వచ్చి చూస్తే టెంట్ ప్రిపరేషన్స్ ఏదో చేస్తున్నారు. ఇంకా అందరము రెడీ అయిపోయాము. ఇంకా మా పిన్ని వాళ్ళు రెడీ అవ్వాలి. అండ్ బయట అన్నీ సెటప్ చేస్తున్నారు, లైక్ పూజ కోసం అని పూలు పండ్లు అవన్నీ. అండ్ చాలా బాగుంది వెదర్ విలేజ్లో. అండ్ ఇక్కడ మా బాబాయ్ టిప్స్ చెప్తున్నారు యూట్యూబ్లో ఎలా చెప్పాలి ఏంటి అని. అండ్ థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ గివింగ్ మీ సచ్ గుడ్ టిప్స్. అండ్ మీకు లైటింగ్ లేదని చెప్పి నేను మళ్ళీ బయట తీశాను నా అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ సిస్టర్స్ ఫోటో షూట్ అవుతుంది. అండ్ భలే అనిపించిందండి నాకైతే. అసలు విలేజ్లో ఇలా అందరం కలిసి ఫొటోస్, సరదాగా ఫొటోస్ దిగడం,
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కలిసి ఒకే రూమ్లో పడుకోవడము, తినడము చాలా బాగుంది అసలు. మా అక్క బావ అందరినీ మిస్ అవుతున్నాము, ఫారిన్లో ఉన్న వాళ్ళందరినీ. హోప్ మనమందరం కలిసి కూడా మళ్ళీ ఇలా స్పెండ్ చేస్తామని అనుకుంటున్నాను. అండ్ అలాంటి డేస్ రావాలి కూడా. అండ్ యా, ఒకళ్ళొకళ్ళు చూసుకొని నవ్వుకోండి, ఒకళ్ళొకళ్ళు చూసుకోండి. సో ఫ్యామిలీలో అందరికన్నా పెద్ద మా మామయ్య, మమ్మీ వాళ్ళ బ్రదరు. మా అందరికన్నా అంటే మా అత్తయ్య ఇంట్రడ్యూస్ చేసింది కదా, వాళ్ళ హస్బెండ్. అండ్ మా బాబాయ్, పిన్ని అండ్ వాళ్ళ మనవరాలు, మా కోడలు తనిష్క. అండ్ పిన్ని వాళ్ళ అబ్బాయి మా చిన్న అన్నయ్య రాజేష్ భీమిని. అండ్ వాళ్ళ ఇతనే ఆ అన్నయ్య. అండ్ వాళ్ళ వైఫ్ సుధా వదిన, పింక్ శారీ. అండ్ గేమ్లో కనిపిస్తున్న మనిషి అందరికీ చిన్న తమ్ముడు, చిన్న అన్నయ్య. అలా ఫోటోషూట్స్ అయిపోయాక ఊర్లో పోలేరమ్మ తల్లి గుడిలో వినాయకుడిని ప్రతిష్ఠించడానికి వినాయకుడిని ఊరేగిస్తున్నారు. సో మేము కూడా ఇంకా వాటర్ పోసి హారతి ఇచ్చి కొబ్బరికాయలు ఇచ్చి పంపిస్తారు కదా, అలా చేశారు మమ్మీ వాళ్ళు కూడా. మా అమ్మ, మా పిన్ని, అత్తయ్య, వదిన అందరూ అలా నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి పూలు పళ్ళు అవేదో ఉంటారు కదా అవన్నీ ఇచ్చి ఇంకా సాగనంపాము వినాయకుడిని. అలా వినాయకుడు వెళ్ళాక ఇక్కడ నెక్స్ట్ వచ్చే క్లిప్స్లో ఇద్దరు మా ఊర్లో వాళ్ళు ఇద్దరు సరదాగా భలే గొడవ పడుతున్నారు. మా జ్యోతి పిన్ని ప్రసాదం పంచారు, వినాయకుడి దగ్గర నుంచి ఇచ్చారు వాళ్ళు ఊరేగింపుకి వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా అందరం టిఫిన్స్కి రెడీ అవుతున్నాము. అండ్ ద మెయిన్ పర్సన్ మా తాతయ్య, మమ్మీ వాళ్ళ డాడీ, చూపించలేదు నేను. యా, అండ్ ఇంకా అందరము టిఫిన్స్కి రెడీ అవుదామని చెప్పి టిఫిన్ తినేసి రెడీ అవుదాం అనుకునే టైంలో మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు వచ్చి, యాక్చువల్లీ ఆ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఇక్కడ ఉండాల్సింది, నేను అక్కడ పెట్టాను. అండ్ నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. వీడియో తీస్తున్నానంటే బాగా హాయ్ చెప్తున్నారు మా బాబాయ్, పిన్నిలు, అత్త, మా వదిన అందరూ. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. లైక్ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది అండి, చాలా తక్కువ. సో ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా ఇక్కడ తులసమ్మ ఉంది చూసారా, తులసమ్మ దగ్గర మా అత్తయ్య కొన్ని పోజెస్కి ఫోటో తీయమని చెప్పింది, తీశాను. అండ్ ఇక్కడ ఎదురింటి ఆంటీ వినాయకుడి అభిషేకం కోసం పాలు తెచ్చారని చూపిస్తున్నారు. ఇక్కడ నా ఫోటోగ్రఫీ స్కిల్స్, వీడియోగ్రఫీ స్కిల్స్ ట్రై చేద్దామని ఏదో షార్ట్ ట్రై చేశాను. అంటే మీరే చూడండి, అందరు తల్లో పువ్వు నుంచి ఇలా వీడియో తీద్దామని. సో అందరు ఇంకా పూజ చేసి తులసమ్మకి దండం పెట్టుకున్నారు. ఇక్కడ మా అత్తయ్యకి పువ్వు లేదని చెప్తే పాపం మా అమ్మ పెట్టింది తీసి, తల్లో పువ్వు లేదని. చూడండి, అలాంటి మూమెంట్స్ చెరిష్ చేస్తూ ఉండాలి అంతే. ఇంకా అలా తులసమ్మకి పూజ చేసుకొని మేము టిఫిన్కి బయలుదేరాము. అంటే కొన్ని ఇంకా అప్పుడే కూడా కాదండి, వీళ్ళు ఇంకొన్ని ఫోటోలు దిగి మాతో ఫోటోలు తీయించుకొని అప్పుడు కదిలారు టిఫిన్కి. అండ్ ఇక్కడ మా పిన్ని ఏదో చెప్తుంది చూడండి, మా చెట్టు గురించి. చెప్పు. మా చెట్టు వస్తుంది, నేను తింటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పిల్లో పూజ. ఇంకా అలా కొన్ని ఫోటోషూట్లు అయ్యాక ఉప్మా తిన్నాము అందరము. ఉప్మా అంటే పూజ చేస్తే చాలా టైం పడుతుందండి, ఒక పూజ కాదు, అక్కడ చాలా థింగ్స్ ఉన్నాయిలే. ఇది నా ప్లేటే, మా బాబాయ్ ఇలా పెట్టించాడు. ఇందిరా బాబాయ్ అంటానులే ఆ పర్సన్ని, మా అన్నయ్య అన్నాను చూడండి. అండ్ మా వదిన తినకూడదు, షీఈ్ ద మెయిన్ పర్సన్ ఫర్ పూజ. సో ఇంకా అందరం కలిసి ఇలా టిఫిన్ తిన్నాము. టిఫిన్ తినేసి ఇంకా అందరూ చెరొక లైక్ పువ్వులు ఒకళ్ళు, పళ్ళు ఒకళ్ళు, నీళ్ళు ఒకళ్ళు, అలా అందరం పట్టుకొని ఒక్కొక్కటి గుడి దగ్గరికి బయలుదేరామండి.
పూజా వ్లాగ్ అనేది నేను సపరేట్గా తీసాను. ఆ వ్లాగ్స్ ఒక 3 పార్ట్స్గా వచ్చి ఉంటాయి. అండ్ మీకు గనక నా ఫ్యామిలీ ప్రిపరేషన్ ఫర్ పూజ ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ పూజా వ్లాగ్స్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Thank you for watching. Bye. See you in my next vlog.